హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఇంకో 10 డేస్లో శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది కదా. శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం 8వ తారీఖు వరలక్ష్మి వ్రతం స్టార్ట్ అయిపోతుంది. దానికోసం నేను ముందుగానే వీడియో పెడుతున్నాను. ముందుగా వీడియో పెడితే మీరు చూసుకుంటారని నేను పెడుతున్నాను. బ్లౌజ్ పీస్ అనమాట, ఇది శారీలో బ్లౌజ్ పీసు. నెక్స్ట్ వీడియోలో శారీతో కట్టిన వీడియో కూడా నేను చూపిస్తాను. అమ్మవారిని ఎలా తయారు చేసుకోవాలి ఏంటని మీకు వీడియో చూపించడానికి నేను ఈ వీడియో తీశాను, అప్లోడ్ చేస్తున్నాను. మీరు వీడియో లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయమాకండి. ఇలాగ ఒక బ్లౌజ్ పీస్ తీసుకున్నాను, శారీలో పీస్. ఇది చిన్న చిన్న కుర్చీలు పెట్టుకొని పక్కన పెట్టేసుకున్నాను. చూడండి, నేను ఒక కింద అది హైట్ చాలదు అమ్మవారికని నేను కింద స్టీల్ గిన్నె ఒకటి పెట్టుకున్నాను. దాని మీద అష్టలక్ష్మి చెంబు పెట్టుకొని చిన్న రాగి చెంబు లాంటిది పెట్టేసుకున్నాను. దానికి ఒక కర్ర కట్టేసుకోవాలి గట్టిగా ఆ కలసం చెమ్ముకి. ఇప్పుడు మామూలుగా మీకు వీడియో కోసం చూపిస్తున్నాను కాబట్టి ఏదో వాటర్ పోసి చూపిస్తున్నాను. మామూలుగా అయితే మనం ఆ రోజు వరలక్ష్మి వ్రతం రోజు చూపించే ప్రాసెస్ వేరేగా ఉంటుంది. వ్రతం రోజు అయితే కొంచెం మనం తమలపాకులు అవన్నీ వేసుకోవాలి. ఒక తెల్ల వస్త్రం లాంటిది కానీ జాకెట్ ముక్క కానీ వేసుకొని కొంచెం బియ్యం వేసుకొని కుంకుమ పసుపు అక్షంతలు అన్నీ వేసుకొని అంతా ఏర్పాటు చేసుకున్నాక కలశం ఏర్పాటు చేసుకొని అమ్మవారిని పెట్టుకోవాలి. నేను ఇప్పుడు వీడియో కోసం చూపిస్తున్నాను కాబట్టి ప్రాసెస్ ఎలా చూపిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో నేను శారీతో కూడా చూపిస్తాను. ఇప్పుడైతే సింపుల్గా చిన్నగా 4 వారాలు చేసుకునే వాళ్ళు ఉంటారు. బ్లౌజ్ పీసెస్తో ఈజీగా చేసుకుంటారని ఇలా చూపిస్తున్నాను. ఇప్పుడు చూసారా, చిన్న టెక్నిక్ ఉంది. కర్ర వెనక్కి కాకుండా చేతులు వెనక్కి ఉంటాయి కానీ చాలామంది వెనక్కి కడతారు. అలా కాకుండా ఫ్రంట్ పెట్టారనుకో, ఆ కుర్చీలు అనేది ఆ ఫ్రంట్ కూడా అలా నిలబడి స్ట్రైట్గా ఉంటాయి. వడ్నానం అవన్నీ మనం ఏంటంటే వాడినవి కాకుండా అమ్మవారికి ప్రత్యేకంగా అమ్మవారికి అయితే పక్కన పెట్టేసుకోండి. కొంచెం మెళ్ళో అవి ఉంటాయి. ఒకవేళ గబాలన ఏదన్నా వాడితే కనుక పసుపు నీళ్ళతో శుద్ధి చేసి పక్కన పెట్టుకోండి. ఏంటంటే మనం యూజ్ చేసినవి మళ్ళీ అమ్మవారికి వేయకూడదు కదా, కొంచెం పసుపు నీళ్ళతో శుద్ధి చేసుకోండి. శుద్ధి చేసుకొని ఇలా పెట్టేసుకోండి. మనకి మార్కెట్లో కూడా 150 రూపాయలు పెడితే అమ్మవారి ఫేస్ ప్లేన్ వస్తుంది. ఆ ప్లేన్ తీసుకొని స్టోన్స్ అవన్నీ వర్క్ చేసుకోవచ్చు. చూడండి, ఇవన్నీ వర్క్ చేసుకోవచ్చు. లేదంటే 600 500 పెడితే మొత్తం ఫేస్ అంతా స్టోన్తోనే వస్తుంది. చిన్న బ్లౌజ్ పీస్ ఉంది చూసారా, అలా హ్యాండ్స్కి మట్టికి అలా పెట్టేసుకోవాలి. హ్యాండ్స్కి తర్వాత కొత్త గాజులు అమ్మవారికి చేతులకి వెయ్యాలి. చేతులు కనపడకుండా అమ్మవారిని అసలు పెట్టమాకండి. చాలా మంది చేతులు కనపడకుండా పెట్టుకుంటున్నారు. కాళ్ళంటే కూర్చుంటారు కాబట్టి అమ్మవారు కనపడపోయినా పర్లేదు, దయచేసి చేతులు లేకుండా అమ్మవారిని మట్టికి పెట్టమాకండి. నా స్మాల్ రిక్వెస్ట్. చూడండి, చేతులకి బ్లౌజ్ పీసెస్ తగిలిచ్చేసాను, గాజులు పెట్టాను అమ్మవారికి. అంతేనండి. అమ్మవారికి జడ అలంకరిద్దాం. చూడండి, జడ నా దగ్గర అయితే ఈ జడ ఉంది. ఈ జడ అలంకరించాను. అమ్మవారు చాలా చక్కగా అండి, మన పూలు ఉంటాయి. ఆ రోజు పూజ రోజు అయితే పూలు ఉంటాయి. చక్కగా పెద్ద మాల తీసుకొని నేనైతే ప్లాస్టిక్ పూలు పెడుతున్నాను. మనకి ఆనవాయితీ ప్రకారం రూపు ఉంటుంది కదా, ఎవరి కుటుంబానికి సంబంధించింది వాళ్ళకి రూపు ఉంటుంది, కాసు ఉంటుంది. అవి కూడా అమ్మవారి మెడలో మనకి ఇన్ని పోగులని వేసేసుకొని అమ్మవారి మెడలో అలంకరించేసి తర్వాత మనం వేసుకోవచ్చు అండి నెక్స్ట్ డే. చూడండి, అయిపోయింది. నచ్చితే లైక్ ఇవ్వండి.